ఒక స్పెషల్ బెస్ట్ కపుల్ ఉన్నారండి మనతోని. వాళ్ళు ఎవరంటే ప్రపోజ్ ఎవరు చేశారు? నాని ప్రపోజ్ చేశాడు, మళ్ళీ నన్ను అనుకునేగలరు. చూసారా, ఇక్కడ కూడా ఫీమేల్ డామినేషన్ ఎక్కువైపోయింది. అంటే ఏమో తెలియదు, అనవసరంగా ప్రపోజ్ చేశాను ఫీలింగ్ వస్తుంది క్వశ్చన్ అడిగిన తర్వాత. ఫ్లర్ట్ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? ఎందుకు ఉదాహరణ, ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది మరి? 20. డేట్ గుర్తుందా కనీసం? నవంబర్ 31. సారీ అక్టోబర్ 31. అవును, మీ పెళ్లి చాలా ఇష్యూస్ తో జరిగాయంట, ఎంతవరకు నిజం అది? అవును నిజం, చాలా ఇష్యూస్. అంటే ఇష్యూస్ అంటే ఏం లేదు, వీళ్ళ మమ్మీ వాళ్ళందరూ కలిసి రిలేటివ్స్ క్యాస్ట్ ఫీలింగ్ అంటూ వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తో. మీ కొడుకు అండ్ కోడలి గ్రోత్ ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా లవ్ చేసుకున్నారు, నేను హ్యాపీగా పెళ్లి చేసేసిన. నేనైతే సపోర్ట్ బాగానే చేస్తా, ఈయనకంటే ఎక్కువ ఇంకా చేస్తా. ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చావు? పెళ్లి చేసుకోవడం బెస్ట్ గిఫ్ట్ అన్న ఫీలింగ్. అంటే ఒక అబ్బాయి సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకోవడం వేరే, ఒక అమ్మాయి. బట్ అబ్బాయి సక్సెస్ కాముందుకే పెళ్లి ఇంట్లో వాళ్ళందరూ నొప్పించుకొని నన్ను పెళ్లి చేసుకోవడం అనేది అంత నమ్మింది కదా, సో అదే బెస్ట్ గిఫ్ట్ అని ఫీల్ అవుతాను నేను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చావు? నేను ప్రపోజ్ చేసిన టైంలో ఫస్ట్ గిఫ్ట్ అంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇచ్చాను, 10 రూపీస్ 5 ఇచ్చాను, అదే ఫస్ట్ గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్ అదేనా? ఓకే, బెస్ట్ గిఫ్ట్ ఏంటి? వాల్యుబుల్ బెస్ట్ గిఫ్ట్. యాక్చువల్గా నాకు బెస్ట్ గిఫ్ట్ అంటే జాను చాలా ఇచ్చాను, అంటే ఫోన్స్ అవి కాదు కానీ యాక్చువల్గా నేను ఏది పర్సనల్ అయినా పర్వాలేదు, మేము వింటాం, పర్లేదు. ఏముంది అంటే పెళ్లి చేసుకోవడం బెస్ట్ గిఫ్ట్ అన్న ఫీలింగ్. పెళ్లి చేసుకోవడం ఇస్ ద బెస్ట్ గిఫ్ట్. మరి అందరు పెళ్లి చేసుకుంటారు కదా. అంటే ఒక అబ్బాయి సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకోవడం వేరే, ఒక అమ్మాయి. బట్ అబ్బాయి సక్సెస్ కాముందుకే పెళ్లి ఇంట్లో వాళ్ళందరూ నొప్పించుకొని నన్ను పెళ్లి చేసుకోవడం అనేది అంత నమ్మింది కదా, సో అదే బెస్ట్ గిఫ్ట్ అని ఫీల్ అవుతాను నేను. ఓకే, మరి జాను ఏమి ఇచ్చింది బెస్ట్ గిఫ్ట్? చెప్పు, ఏమిచ్చా? నేను నీకు ఇచ్చా, నువ్వే చెప్పు. చాలా ఇచ్చింది, నువ్వు చెప్పది, నువ్వు చెప్తే బాగుంటుంది. నేను ఇంకా గిఫ్ట్స్ అంటే ఫోన్. ఫస్ట్ యాక్చువల్ గా నేను లవ్ లో మ్యారేజ్ కాకముందే ఒక XR ఫోన్ ఇప్పించాను అనమాట. 5 years నుంచి అదే వాడుతున్నా, ఇంకా వేరే ఫోన్ లేకుండా. ఓకే, ఇంకొకటి రీసెంట్ గా ఆయన బర్త్డే కి iWatch తీసుకున్నాను, ఒక రింగ్ తీసుకున్నాను ఫస్ట్ టైం నా ఓన్ మనీతో కష్టపడి. అంతే, ఇంకా అవే నా లైఫ్ లో మంచి గిఫ్ట్స్ అంటే. ఓకే, సో మీ రిలేషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గొడవలు అయ్యేవా మీ ఇద్దరికి? అవుతుండే, చాలా అవుతుండే. ఇద్దరు అగో అక్కడ రియాక్షన్ వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే ఆమె గొడవలు పెట్టుకుంటది, ఆమె తింటది, ఆమె కొడుతుంది కాబట్టి ఆమె ఫస్ట్ రెడీ. ఎవరు కూల్ చేస్తారు మరి తర్వాత గొడవలు అయిన తర్వాత? కాంప్రమైజ్. ఎక్కువగా ఎలాంటి విషయాల్లో గొడవలు వస్తాయి మీ ఇద్దరికి? ఎక్కువ అంటే ఇంట్లో విషయాలు ఎక్కువ గొడవలు వస్తాయి. రిలేషన్ లో ఉన్న రిలేషన్ పెళ్లి తర్వాత ఇంకా మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. లవ్ లో తినకపోతే గొడవ, తింటే గొడవ, అంటే కరెక్ట్ కరెక్టే కదా. రిలేషన్ కి ముందు అంటే నేను ఎక్కువ గొడవలు పెట్టుకుంటుండే. బట్ అది ఆపోజిట్ అయిపోయింది. ఓకే, పెళ్లి దాకా వెయిట్ చేద్దాం, అప్పుడు చెప్తాను సంగతి అన్నట్టు రెడీ కూర్చుందేమో తెలీదు, పెళ్లి అయిన తర్వాత తాట తీస్తుంది. ఓకే, అదే రివెంజ్ అన్నమాట. పెళ్లికి ముందు మీరు ఎంత సతాయిస్తారో పెళ్లికి తర్వాత ఆ రివెంజ్ మేము తీర్చుకోవాలి కదా, అంతే. నేను లేడీస్ సైడ్ ఉంటాను నేను ఇక్కడ. అవును, ఆల్మోస్ట్ యాంకర్స్ లేడీస్ వస్తే అదే భయపడతా, మా జానికలు ఉంటారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నీ సైడ్ మాట్లాడతాను అయితే. ఓకే, మీరు అసలు అనుకున్నారా ఇద్దరు బెస్ట్ కపుల్ అవుతాం మేము యూట్యూబర్ గా అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అని చెప్పి, మీకు ఒక ఫేమ్ వస్తుంది అని అనుకున్నారా ఇద్దరు? లేదండి, అనుకోలేదు. అంటే ఇంత ఫేమ్ వస్తుందని అనుకోలేదు. బట్ కాకపోతే మేము ఏమనుకున్నామంటే పెళ్లి చేసుకునే టైంలో అనుకున్నాము, ఓకే మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతున్నాయి అంటే మేము యాక్చువల్గా వీడియోస్ అప్పుడు ఏం చేస్తుండే కాదు, అంటే యాక్ట్ చేస్తుండే కాదు. నార్మల్గా
అక్కడ కెమెరా పెట్టేసి ఇలా ఇలా అని చెప్పేసి నార్మల్గా మా లైఫ్లో ఉండే సిచ్యువేషన్సే అవి మేము యాక్ట్ చేసి చూపించేటోళ్ళం. ఓకే, రియాలిటీని సీన్స్ వరకు చూపించడం అవి బాగా పాపులర్ అయినాయి. అవే నచ్చినాయి న్యాచురల్ గా ఉండడం వల్ల. ఏ వీడియో ఎక్కువ వైరల్ అయింది మీ ఇద్దరిది? స్టార్టింగ్ అప్పుడు ఏదో మ్యూజిక్ 3 మూవీ సాంగ్ చేసాము స్టార్టింగ్. టిక్టాక్ లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో అదే. అండ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి మేము డాన్స్ అది ఏమి ఈవెంట్, మ్యూజికల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒకటి కొరియోగ్రాఫ్ డాన్స్ వేసాం ఇద్దరం. సో అది ఇంకా బాగా వైరల్ అయింది. నేర్చుకున్నారా డాన్స్? మా ఫ్రెండ్ ఒక అతను శిశాంత్ డాన్సర్ ఉంటాడు, అతను నేర్పించాడు. అది నేర్చుకొని అక్కడ పర్ఫామ్ చేసాం. సో అది బాగా పాపులర్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మంచిగా అంటే యూట్యూబ్ కూడా మాకు ఎప్పుడో ఉంటుండే యూట్యూబ్. ఆఫ్టర్ టిక్టాక్ బ్యాన్ అయినప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాను. బట్ ఏంటంటే మధ్యలో ఆపేసా. మళ్ళీ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఇంకా ఫేమ్ బాగా పెరిగింది. అందరూ యూట్యూబ్ చేయండి ఎందుకు చేయట్లేదు ఉన్నప్పుడు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసాం. అంటే మీకు సజెషన్స్ ఎలా వస్తాయి? నీ ఓన్ సజెషన్స్ యూట్యూబ్ లో ఎలాంటి కంటెంట్ పెడితే రీచ్ అవుతుంది? వీళ్ళు సజెషన్స్ బాగా చెప్తారు నాకు ఐడియాస్, బట్ నేను అవి ఏమి వినను. నాకు నచ్చవు. నేను అవన్నీ మార్చేసి నాకు తగ్గట్టు ఓకే నాకు ఇది నచ్చి ఇవి ఏదో ఒకటి చెప్పారు అనుకోండి, అది నాకు నచ్చదు కంపల్సరీ. దాన్ని మార్చుకొని నాకు తగ్గట్టు నేను చేసుకుని చెప్తాను అనమాట. ఇక కొన్ని ప్రాంక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రాంక్స్ ఏం చేస్తారంటే వీళ్ళు మా మమ్మీ హెల్ప్ తీసుకొని చేయడము, లేదంటే మా మమ్మీ నా హెల్ప్ తీసుకొని చేయడము చేస్తాం అట్లా. అవును, మీ పెళ్లి చాలా ఇష్యూస్ తో జరిగాయంట, ఎంతవరకు నిజం అది? అవును నిజం. చాలా ఇష్యూస్ అంటే ఏం లేదు, మేమే కొంచెం మా మీద పడింది ఎక్కువ బర్డెన్. సో బర్డెన్ మేము తీసుకొని చేసుకున్నాం. అంటే వీళ్ళ సైడ్ ఓకే, వీళ్ళ మమ్మీ వాళ్ళు అందరు కలిసి తనకున్నారు సపోర్ట్. బట్ నా సైడ్కి వచ్చేసి ఏంటంటే రిలేటివ్స్ క్యాస్ట్ ఫీలింగ్ అంటూ వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తో పెళ్లికి రిసెప్షన్ కి రాకపోవడం ఇలా చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మంచిగానే ట్రీట్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యావా జాను? మరి ఇంత ఫాస్ట్ గా అంత తొందరగా అర్లీగా నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఇంకా లైఫ్ చాలా ఉండే నాకు అని చెప్పేసి? లేదు, ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ ప్యారలల్గా ఉంది, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు ప్యారలల్గా చూసుకుంటున్నారు కదా, మరి మీరు ఎర్నింగ్స్ ఎలా ఉంది ఇప్పుడు వరకు? యాక్చువల్లీ నేను ఫోటోగ్రఫీ చేస్తుంటా. సో నా ఫోటోగ్రఫీ మీద వచ్చే ప్రాఫిట్ ఇప్పుడు కూడా చేస్తున్నావా ఫోటోగ్రఫీ? చేస్తున్నా. బట్ నాకు ఫోటోగ్రఫీ మీద కంటే ఒకప్పుడు యూట్యూబ్ మీద ఎక్కువ రెవెన్యూ వచ్చి ఉంటుండే నాకు, అంటే మనీ జనరేట్ ఎక్కువ చేస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఫోటోగ్రఫీ అనేది యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పలేను. సో నాకు ఫోటోగ్రఫీ వర్క్ వచ్చేసి నేను అక్కడ వర్క్ ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేసుకుంటే నాకు లైఫ్ ఉంటుందని చెప్పేసి నేను అది వదలకుండా అలానే చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటున్నాను. బట్ ఓకే, మంచి అమౌంట్ అయితే వస్తుంది. మరి జాను, నువ్వు వీడియోస్ కాకుండా ఇంకేమైనా ప్రొఫెషన్ అనుకున్నావా మరి? అంటే ఇప్పుడైతే నేను ఏమనుకోవట్లేదు, ఇంకా ముందు చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కదా. ఓకే, సో జానుకి ఫస్ట్ సర్ప్రైజ్ ఏమి ఇచ్చావు? చిన్న సర్ప్రైజ్లే చాలా పెద్దగా ఉంటాయి మా ఇంట్లో. ఏముండదు, నేను ఒక 5 days షూట్కి వెళ్ళేసి వచ్చాను అనుకో, 6th day నేను వస్తాను అనుకోని చెప్పను, సడన్ గా వచ్చేసి సర్ప్రైజ్ ఇస్తా. ఆ చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. బట్ కాకపోతే బర్త్డేకి హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఇదే మాట ఒక 10 years తర్వాత చెప్పు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలా మంది స్టార్టింగ్ అడిగారా? ఇదే మాట ఒక 1 year ఆగి చెప్పు, 2 years ఆగి చెప్పారు, కానీ నేను 10 years తర్వాత అని చెప్పాను. మేబీ మళ్ళీ అప్పుడు వచ్చి మీరు ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడు మీ పిల్లల్ని చేస్తారు, అరే మీ ఫాదర్స్ మీ పేరెంట్స్ ఏంటి ఇంత బాగా ఎదిగారు, మీరేం చేయాలనుకుంటున్నారు అది ఇది అని వాళ్ళని అడుగుతాను 10 years తర్వాత. పక్కారండి.